హాయ్ ఫ్రెండ్స్, మైండ్ బూస్టర్ సిరీస్లో ఇది 9వ ఎపిసోడ్. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఒక వ్యక్తి ప్రైవేట్ జాబ్లో ₹1,00,000 సంపాదిస్తున్నాడు, మరో వ్యక్తి గవర్నమెంట్ జాబ్లో 35,000 సంపాదిస్తున్నాడు. కానీ సొసైటీ ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంది? చాలా సందర్భాల్లో ఆన్సర్ గవర్నమెంట్ జాబ్. ఎందుకు? ఈరోజు గవర్నమెంట్ జాబ్ క్రేజ్ వెనుక ఉన్న అసలు కారణం గురించి తెలుసుకుందాం. మన దేశంలో ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి ప్రైవేట్ జాబ్లో ₹1,00,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, మరో వ్యక్తి గవర్నమెంట్ జాబ్లో 40,000 సంపాదిస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఒక ప్రశ్న, సమాజం ఎక్కువగా ఎవరికి రెస్పెక్ట్ ఇస్తుంది? చాలా సందర్భాల్లో అందరికీ తెలిసిన ఆన్సరే గవర్నమెంట్ జాబ్. మన దేశంలో గవర్నమెంట్ జాబ్కి ఒక స్పెషల్ స్టేటస్ ఉంది. లక్షల మంది స్టూడెంట్స్ సంవత్సరాల పాటు ప్రిపరేషన్ చేస్తారు, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూనే ఉంటారు. ఒక్క సీట్ కోసం వేల మందికి కాంపిటీషన్ ఉంటుంది. ఇంత క్రేజ్ ఎందుకు? గవర్నమెంట్ జాబ్ నిజంగా అంత స్పెషలేనా, లేక ఇది ఒక ఆలోచన విధానం మాత్రమేనా? ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎందుకు గవర్నమెంట్ జాబ్ క్రేజ్ అంత ఎక్కువ, సొసైటీ మన బ్రెయిన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, గవర్నమెంట్ జాబ్ నిజంగా సెక్యూరేనా, లేదా ఫ్యూచర్లో ఈ మైండ్ సెట్ మారుతుందా? గవర్నమెంట్ జాబ్ క్రేజ్ అసలు ఎక్కడ మొదలైంది? గవర్నమెంట్ జాబ్ క్రేజ్ కొత్త విషయం కాదు. ఇది చాలా సంవత్సరాలుగా వస్తున్న మైండ్ సెట్. ముందు జనరేషన్ కాలంలో ప్రైవేట్ కంపెనీస్ చాలా తక్కువ, బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా తక్కువ. ఆ కాలంలో స్టేబుల్ ఇన్కమ్ అంటే గవర్నమెంట్ జాబ్ మాత్రమే. ఒకసారి జాబ్ వస్తే లైఫ్ టైం శాలరీ, పెన్షన్, సోషల్ రెస్పెక్ట్. అందుకే పేరెంట్స్ ఒక నమ్మకాన్ని డెవలప్ చేసుకున్నారు. గవర్నమెంట్ జాబ్ అంటే లైఫ్ సెటిల్. ఆ నమ్మకం జనరేషన్ నుండి జనరేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయినా మైండ్ సెట్ మాత్రం అలాగే ఉండిపోయింది. భద్రత ఎక్కువని భావించడం. గవర్నమెంట్ జాబ్ క్రేజ్కి బిగ్గెస్ట్ రీజన్ సెక్యూరిటీ. కానీ ప్రైవేట్ జాబ్లో సెక్యూరిటీ అంటే నమ్మకం చాలా తక్కువ. కంపెనీ క్లోజ్ అవ్వచ్చు, లే ఆఫ్స్ రావచ్చు, జీతంలో హెచ్చు తగ్గులుంటాయి. కానీ గవర్నమెంట్ జాబ్లో జాబ్ సెక్యూరిటీ ఎక్కువ, శాలరీ పెరుగుతూనే వస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అందుకే చాలామంది రిస్క్ అవాయిడ్ చేయడానికి గవర్నమెంట్ జాబ్ చూస్ చేస్తారు. మన బ్రెయిన్ సహజంగా సేఫ్ ఆప్షన్ వైపే వెళ్తుంది. సమాజం యొక్క గౌరవ ప్రభావం ఎంత? మన సొసైటీలో రెస్పెక్ట్ కూడా ఒక పెద్ద ఫ్యాక్టర్. గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఇంకా చాలా చోట్ల ప్రెస్టేజ్. ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ జాబ్కి ప్రయారిటీ ఉంటుంది. అందుకే చాలామంది శాలరీ కన్నా స్టేటస్ కోసం గవర్నమెంట్ జాబ్ కొనసాగిస్తారు. ప్రైవేట్ జాబ్కి గవర్నమెంట్ జాబ్కి తేడా. ప్రైవేట్ జాబ్ గ్రోత్ తక్కువ, శాలరీస్ తక్కువ, వర్క్ ఎక్కువ, దాంతో ప్రెషర్ కూడా ఎక్కువ. స్కిల్స్ ఉంటే మాత్రం కాంపిటీషన్ అనిపించదు. గవర్నమెంట్ జాబ్ స్టెబిలిటీ ఎక్కువ, ప్రెషర్ తక్కువ. అది కొన్ని సెక్టర్స్లో మాత్రమే అనుకున్నట్లు జీవితం ఉంటుంది. అందుకే చాలామంది సేఫ్ లైఫ్ని ప్రిఫర్ చేస్తారు. ప్రిపరేషన్ ట్రాప్. గవర్నమెంట్ జాబ్ క్రేజ్ వల్ల ఒక ప్రాబ్లం కూడా వస్తుంది. ప్రిపరేషన్ ట్రాప్. లక్షల మంది స్టూడెంట్స్ 5-6 సంవత్సరాలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. ఒక్క ఎగ్జామ్ అటెంప్ట్ కోసం సంవత్సరాలు టైం కేటాయిస్తారు. కొంతమందికి మాత్రమే సక్సెస్ వస్తుంది, కానీ చాలామందికి టైం లాస్ అవుతుంది. కాబట్టి కెరీర్ లేట్గా స్టార్ట్ అవుతుంది. అందుకే ప్రిపరేషన్కి లిమిట్ ఉండాలి. రియాలిటీని మార్చడం. ఇప్పుడు ప్రపంచం చాలా ఫాస్ట్గా మారుతుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, న్యూ కెరీర్స్ వస్తున్నాయి. స్టార్టప్స్, ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ బిజినెసెస్, ప్రైవేట్ సెక్టర్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు సక్సెస్కి గవర్నమెంట్ జాబ్ ఒక్కటే మార్గం కాదు, కానీ మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. రియల్ ట్రూత్. గవర్నమెంట్ జాబ్ మంచిదే, కానీ అది సక్సెస్కి ఒక్కటే డెఫినేషన్ కాదు. ప్రైవేట్ జాబ్లో కూడా సక్సెస్ కావచ్చు, బిజినెస్లో కూడా సక్సెస్ కావచ్చు. స్కిల్స్ ఉంటే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ ప్రాబ్లం కాదు, కానీ ఈ గవర్నమెంట్ జాబ్ మీద ఉన్న బ్లైండ్ క్రేజే సమస్య. ఒక డెసిషన్ తీసుకునే ముందు మన గోల్స్ క్లియర్గా ఉండాలి. సెక్యూరిటీ కావాలా, గ్రోత్ కావాలా, ఫ్రీడమ్ కావాలా? ఆన్సర్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కాదు, మీ లైఫ్ గోల్స్ని బట్టి కెరీర్ ఎంచుకోండి. ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి, మీకు గవర్నమెంట్ జాబ్ ఎందుకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది? సెక్యూరిటీ కోసమా, సొసైటీ రెస్పెక్ట్ కోసమా, లేక ఇంకేదైనా రీజన్ ఉందా?
అలాగే ఈ మైండ్ బూస్టర్ సిరీస్లో ఆల్రెడీ మనం 8 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మీకు కావాలంటే లింక్స్ పిన్నెడ్ కామెంట్లో లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లేదా మన మిస్టర్ మైండ్ సెట్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మిస్టర్ మైండ్ సెట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నుండి వచ్చే కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు మన కొత్త వీడియోలు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.